నమస్తే అండి. ఈ ఒక్క బాల్ యూజ్ చేయడం వలన మన మొక్కల పైన ఉన్న లార్వా కానివ్వండి, ఆకుముడత అలానే ఆకు రసం పీల్చే పురుగులు ఏవి రావండి. అది ఏంటి అంటే మన నాప్థలిన్ బాల్స్ అండి. అయితే నాప్థలిన్ బాల్స్ ఎలా యూజ్ చేయాలి, ఏ ఏ మొక్కలకి యూజ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలండి. మన మొక్కలకి అసలు ఎలాంటి డిసీజ్ ఉంది, ఏంటి అనేది ముందుగా మనం తెలుసుకోవాలండి. అంటే ఐడెంటిఫై చేయాలి. అప్పుడే ఏ మొక్కకి మనం ఇది ఇవ్వచ్చు అనేది మనకు తెలుస్తుంది. అయితే కొన్ని మొక్కల పైన లీవ్స్ కట్ అయ్యి ఉంటాయి. అలానే మనకి మొక్క పైన కొన్ని పురుగులు వచ్చి లార్వా వదిలేసి వెళ్తూ ఉంటాయి. అలాంటి మొక్కల్ని మీరు ఐడెంటిఫై చేసి అప్పుడు మాత్రమే ఈ లిక్విడ్ అనేది ఇవ్వాలండి. అయితే ఈ లిక్విడ్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే నాప్థలిన్ బాల్ అండి. ఎన్ని అనేసి మీకు డౌట్ రావచ్చు. ఒక్కటి ఉంటే చాలండి, మన మొక్కలకి మంచిగా యూజ్ అవుతుంది. అయితే ఒక్క నాప్థలిన్ బాల్ తీసుకోండి. ఒక 200 ml వాటర్లో మీరు ఒక 10 to 15 టైమ్స్ దాంట్లో తిప్పండి. తిప్పిన తర్వాత ఆ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని మీ మొక్కలకి ఏ ఏ మొక్కలకి అలాంటి డిసీజెస్ ఉన్నాయి అంటే లీఫ్ కట్ అవ్వడం కానివ్వండి, లీఫ్ కర్ల్ కానివ్వండి, లేకపోతే మీ మొక్కల పైన ఏదైనా పురుగులు లార్వా వదిలేసి వెళ్ళినాయి కానివ్వండి, ఆ మొక్కలకి మీరు దీన్ని కంప్లీట్గా స్ప్రే చేయండి. కానీ ఇది ఈవినింగ్ టైమ్స్ మాత్రమే స్ప్రే చేయాలండి. ఎలాంటి పెస్టిసైడ్స్ అయినా కానివ్వండి, అది మీరు ఈవినింగ్ టైమ్స్ మాత్రమే చేయాలి. ఎందుకంటే మీరు మార్నింగ్ చేశారనుకోండి, ఎండ ఎక్కువ ఉంటుంది. దానివలన మనం ఇచ్చిన పెస్టిసైడ్స్ ఏవైనా కానివ్వండి మొక్కకి హార్మ్ చేయడం జరుగుతుంది. అంటే మాడిపోవడం కానివ్వండి, లీవ్స్ రాలిపోవడం కానివ్వండి, ఇలా జరుగుతుంది. కాబట్టి మీరు ఎలాంటి పెస్టిసైడ్స్ ఇచ్చినా కూడా ఈవినింగ్ టైమ్స్ మాత్రం ఇవ్వండి. అయితే దీన్ని స్టోర్ చేయొచ్చా అని మీకు డౌట్ రావచ్చండి. అసలు స్టోర్ చేయొద్దండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే మీరు కలుపుకొని మీరు మొక్కలకి ఇవ్వండి. అయితే దీనిని ఎలాంటి మొక్కలకి ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఎలాంటి మొక్కలకి ఇవ్వచ్చు అంటే ప్రతి మొక్కకి ఇవ్వచ్చు అండి. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు ఇవ్వాలి అనేది మీకు డౌట్ రావచ్చు. మీ మొక్క పైన మీకు ఎప్పుడైనా డిసీజ్ కనిపిస్తే అప్పుడే వెంటనే మీరు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అయితే ఇంకొక విషయం అండి, మల్లె మొక్క పాట్ అనేది పాడైపోయింది. దీని రీపాట్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే మిగతా వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.